తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? పొద్దున్నే లేచి 4 గంటలకి నిద్రలేయంగానే నాన్న 4 కదా అయ్యింది, కొంచెం పనుకొని వెళ్ళొచ్చు కదా అంటే, నీలాగుంటే మీ తాత దగ్గర నుంచి ఈ పార్టీకి సీఎం అయ్యావన్నారా అని చెప్పి పొద్దున్నే లేచి స్నానాలు చేసి మెట్లు దిగి వస్తుంటే అయ్యగారు టిఫిన్ రెడీ అన్నారు. ఆంధ్ర అప్పుల్లో ఉంటే ఆకల్లో ఉంటే నన్ను టిఫిన్ చేయమంటావా అని చెప్పి కోప్పడి, సరేలే 2 ఆమ్లెట్లు వేసుకరా తినేసి వస్తాను అన్నాడు. నిరంతరం ఆంధ్రప్రదేశ్ కోసం పొద్దున్న లేచి నుంచి రాత్రి పనుకునేదాకా పోరాడేవాడు. రోజుకి 32 గంటలు పనిచేస్తాడు. అదేంట్రా మీరు రోజుకి 32 గంటలు అంటున్నారు, రోజుకు ఉండేది 24. ఇతను విజన్తో పక్క రోజు కూడా ఈ రోజు కలుపుకొని పని పడతాడు. నిజాయితీకి నిలువెత్తు మన చంద్రబాబు నాయుడు. వాళ్ళ మాస్టర్ ఎప్పుడన్నా ఒరే ఒక్కసారైనా నిజం చెప్పరా అంటే, లేదు ఈ కంఠంలో ఊపిరుండగా ఒక్క నిజం కూడా నేను చెప్పను, ఇక నా జీవితాంతం ఒక బొల్లిగానే మిగిలిపోవాలని వాళ్ళ మాస్టర్కే ఎదురు చెప్పిన వీరుడు. నిజాయితీకి పసుపు ప్యాంటు చొక్కా వేస్తే ఇలాగే ఉంటుంది. పాపం ఇలాంటి పెద్ద ఆయన 7 పదులు వయసు, రేపో మాపో 8 పదులు వస్తుంది. ఆంధ్ర కోసం నోరు తెరిచి ఒక మాట అడిగాడు. అదేంటంటే సంపద సృష్టి. పాపం పెద్ద ఆయన నోరు తెరిచి అడిగాడే, కనీసం ఒక్కడైనా ఆయనకి గౌరవించి ఒక్క సలహా అన్న ఇచ్చాడంట. నేను సరే 10th ఫెయిల్, మీరేమరా ఒక తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేస్తాను, ఒక కులాన్ని లండన్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, సౌదీ, జర్మనీ, పోలాండ్, ఆఖరికి పాకిస్తాన్లో కూడా తెలుగు కమ్యూనిటీ బిల్డ్ చేస్తాని ఒక కులాన్ని పెంచిన పిచ్చోడ్రా పాపం ఇతనికి హెరిటేజ్ పాలు పోసి మిమ్మల్ని చదివించాడ్రా. అయినా మీకు ఆ మాత్రం కూడా కొంచెమైనా విశ్వాసం ఉంటే ఇతనికి సంపద సృష్టికి ఒక ఐడియా అన్న ఇయ్యాలి కదరా మీరు. నాకు నిన్ను చూస్తే డౌట్ వేస్తుంది లోకేష్ అన్న. మా నాన్న కూడా నేను ఇంటర్ అయినప్పుడు, రే నా పరువు తీయడానికే పుట్టేవరా నువ్వు ఇక్కడ ఉండబాకు, అందరికి పాస్ అయ్యానని చెప్పేసి నన్ను చెన్నైకి పంపించేసినట్టు, నిన్ను మీ నాన్నగారిని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి పంపించినట్టు మాకు డౌట్. లేకుంటే అంత పెద్ద ఆయన సంపద సృష్టి కోసం ఒక ఐడియా ఇస్తే స్టాన్ఫోర్డ్లో చదివావు, ఆ మాత్రం ఐడియా లేవా? రేపో మాపో కాబోయే సీఎం అని నీ కుల బ్యాచ్తో చెప్పించుకుంటున్నావు, ఆ మాత్రం ఒక ఐడియా ఇలేవా? ఎట్లాగా? నాకు తెలిసి నువ్వు దీన్ని నిరూపించుకోవాల్సి వస్తుంది. నువ్వు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివావా లేదా అక్కడుండి జల్సాలు చేసావా నాలాగా నువ్వు ఖచ్చితంగా చెప్పాలి. లేదా నేను నిజాయితీగా చదివాను, నేను మా నాన్నకి చంద్రబాబు నాయుడు పేరు నిలబెట్టాలంటే ఒక్క సంపద సృష్టికి ఐడియా ఇవ్వాలని నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. లోకేష్, అమ్మ యువత తేలిపోయింది, లోకేష్ చిన్నబాబు చెప్పలేకపోయాడు. నీకేమైంది బాలయ్య? మీ బావ సంపద సృష్టికి ఐడియా అడిగితే చెప్పచ్చు కదా, డైలాగులు మాత్రం చెప్తావు కదా. దబిడి దిబిడే, చరిత్ర రాయాలన్నా మేమే, తిరగ రాయాలన్నా మేమే, మా బ్లడ్ వేరు, మా నాన్న యుగ పురుషుడు అని చెప్పుకొని తిరుగుతావు కదా. ఒక్క డైలాగ్, ఒక్క సంపద సృష్టికి ఐడియా చెప్పచ్చు కదా. తైక్కమంటే దబిడి దిబిడి అవి కాకుండా ప్రజల కోసం ఒక్కసారి ఆలోచించు బాలయ్య. చిన్నబాబు లోకేష్ అయితే చెప్పలేకపోయాడు, పోనీ బాలయ్య చెప్తాడు అనుకున్నాం, బాలయ్య కూడా చెప్పలేకపోయాడు. నీకేమైంది పవన్ కళ్యాణ్? 2 లక్షల పుస్తకాలు చదివావు కదా. ఒక్క సంపద సృష్టికి మీ తండ్రి సమానులైన చంద్రబాబు అడిగితే కనీసం ఆయనకు ఒక ఐడియా చెప్పలేవా? పోనీ నువ్వు ఐడియా చెప్తే ఆయన మళ్ళీ ఇంకా నీకు సీఎం సీట్ ఈడు అనుకుంటున్నావా? అందుకని పవన్ కళ్యాణ్ నువ్వు ఇట్ట బిహేవ్ చేస్తున్నావు. లేదా నీ ప్రతాపం అంతా జగన్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి బూతులు తిట్టి, జగన్ నా కొడకల్లారా, దీనికైనా నీ పని? సంపద సృష్టి కోసం నీ జన సైనికుల కోసం అన్న ఆ పెద్ద ఆయనకు ఒక ఐడియా చెప్తే నీకోసం ఈ జన సైనికులకి నీకు పథకాలన్నా ఇస్తాడు. త్వరలో నీ తెలివినంతా ఉపయోగించి 2 లక్షల పుస్తకాలు చదివింది మొత్తం నెమరు వేసుకొని చంద్రబాబు నాయుడుకి నీ తండ్రి సమానులైన ఆయనకి ఒక చిన్న ఐడియా ఇవ్వు పవన్ కళ్యాణ్. దానికోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నీ కొడుకుని అడిగాను చంద్రబాబు, నీ రెండో కొడుకు లాంటి వాడిని పవన్ కళ్యాణ్ అడిగాను, బాలకృష్ణని అడిగాను, ఎవ్వరు చెప్పలేకపోయారు. కనీసం ఇంకా 10th ఫెయిల్ అయినా నేను ఎలాగోలో చెప్తాను, ఐడియా నచ్చితే ఇంప్లిమెంట్ చేయి. ఒక్కసారి మా చంద్రబాబు పెద్ద ఆయన ఏం అడుగుతున్నారో చూడండి. పెద్ద ఆయన సంపాదించే మార్గం చెవులోనే చెప్పమన్నాడు. అంటే బయట ఇప్పుడు ఈ మన ఐడియాని పక్కన రేవంత్ రెడ్డి ఆ మోడీ కాపీ కొట్టేస్తారని మన చంద్రబాబు తెలివిగా చెవులోనే చెప్పమన్నాడు. కాబట్టి నేను చెవులోనే చెప్తాను.
చంద్రబాబు చెప్పినట్టే ఐడియా మీ ఎవ్వరికి వినపడకుండా చెవులోనే చెప్తున్నాను. చంద్రబాబు అడిగినట్టే చెవిలో చెప్పాను. చంద్రబాబు రియాక్షన్ అడుగుదాం. ఎలా ఉంది చంద్రబాబు నా ఐడియా? ఏమి రెస్పాన్స్ ఇవ్వటం లేదు. కొంపదీసి నా ఐడియా కానీ నచ్చలేదా? ఐడియా తెగ నచ్చినట్టుంది. చంద్రబాబు చూడండి ఎలా రియాక్ట్ అవుతున్నాడో. మన ఐడియా సూపర్ హిట్ అయినట్టుంది. చంద్రబాబుకు నవ్వు ఆగలేదు. ఇంకా తమ్ముళ్ళు కాసుకోండి, సూపర్ 6 రేపు ఉదయాన్నే వచ్చేస్తుంది. దీనికి మన చంద్రబాబు చిలక నవ్వు నవ్వుతున్నాడు. చిలక నవ్వు నవ్వాడంటే ఆల్మోస్ట్ ఆల్ మీ సూపర్ 6 ఇచ్చేసినట్టే. చంద్రబాబు ఒక్కసారి నీ నోట్లో చెప్పమ్మా. ఈ మాత్రం హింట్ ఇచ్చాడంటే ఇంకా సూపర్ 6 రెడీగా ఉంటుంది. నువ్వు చెప్పినట్టే ఐడియా నీ చెవులో చెప్పా, నచ్చింది అన్నావు, చిలక నవ్వావు. రేపు గాన సూపర్ 6 గాన మాకు ఇవ్వలేదనుకో, గుక్క పెట్టి ఆడస్తావు. ఏ విధంగా అంటే మళ్ళీ గుక్క పెట్టి ఆడస్తావు చంద్రబాబు. ఇదైతే ఖచ్చితం, గుర్తుపెట్టుకో. ఈ సీన్ రిపీట్ అవుద్ది. ఓకే చంద్రబాబు, ఈ పరిస్థితికి తెచ్చుకోకుండా నువ్వు అడిగినట్టు ఐడియా ఇచ్చాను. రేపు ఉదయం నుంచి సూపర్ 6 ఇంప్లిమెంటేషన్ చేయవమ్మా చంద్రబాబు.